అక్క నీకు సూటి ప్రశ్న. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప అనే వ్యక్తి తన 17 ఏళ్ల అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశాడు అనేసి తన మీద పోక్సో కేసు అనేది ఒకటి పడింది. దాని గురించి వీడియో ఎందుకు తీయలేదు అక్క నువ్వు? ఈ యడ్యూరప్ప అనే కాదు, ఈ యడ్యూరప్ప లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళ గురించి ఎందుకు వీడియోలు తీయవు? అక్క నువ్వు ఒకసారి సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ అయితే మంచిదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే నదీ ప్రవాహంలో కొంతమంది కొట్టుకుని పోతూ ఉంటారు. అక్కడ ఉన్న ముస్లిం ప్రజలు ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయే వారిని కాపాడుతారు ఆ నదిలోకి దిగి. అయినప్పటికీ ఆ ముస్లింల మీద ద్వేషం ఎందుకో? యడ్యూరప్ప లాంటి వాళ్ళు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నప్పటికీ వాళ్ళ మీద ప్రేమ ఎందుకో ఈ అక్క రియలైజ్ అయితే బాగుంటుంది. వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి ఫేక్ వీడియో స్ప్రెడ్ చేస్తున్న ఆర్జే కిరణ్, అవసరమా నీకు ఈ చెడ్డ పేరు? ఏం నీ ఛానల్లో ఫేక్ వీడియోస్ లేవా? సో ఇది ఫ్రెండ్స్, ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అది జెన్యూనా ఫేకా ఫ్యాక్ట్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ అక్క చెప్పినట్టు భర్తకి 3 భార్యలు, ఆ భార్యలకు 12 మంది పిల్లలు అయితే కానే కాదు. అది ఉమ్మడి కుటుంబమే కాదు, ఈ 3 మహిళలవి వేరే వేరే కాపురాలు. వీళ్ళ యొక్క భర్తలకు కూడా సింగిల్ భార్యలే. వేరే వేరే కాపురాలు ఉన్నటువంటి ఈ 3 కుటుంబాలకి 12 మంది కాదు 8 మంది పిల్లలు.